మహదేవుడి కోసము దశకంఠుడు ఒక స్వర్ణ భవనాన్ని నిర్మించాడు తెలుసా. ఒకరోజు శివపార్వతులు, గణేశుడు, అశోక సుందరి ఇంకా కార్తికి భోజనం చేస్తున్నప్పుడు వర్షం కురుస్తారు. అందరూ అనుకుంటారు ఒక భవనం ఉంటే బాగుంటాది కదా అని. పార్వతీదేవి శివుడి అనుమతి తీసుకొని భవన నిర్మాణాన్ని ప్రారంభించాలి అని అనుకుంటాది. కార్తికేయుడు ఇంకా గణేశుడు లోకం చుట్టి ఒక ఆదర్శనీయ భవనాన్ని ఎతకాలి అని దశకంఠుడిని చూస్తారు. ఆయన ఒక దివ్యమైన భవన ప్రతిరూపాన్ని పట్టుకొని ఉంటాడు. దశకంఠుడు శివుడి పరమ భక్తుడు. ఆయన శివుడికి అట్లాంటి భవనం కట్టియాలి అని అనుకుంటా ఉంటాడు. గణేశుడు, కార్తికేయుడు ఈ భవనం బాగుంది అని దశకంఠుడిని వాళ్ళతో పాటు కైలాసానికి తీసుకొని వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆయన సోదరుడైన కుబేరుడి దగ్గర స్వర్ణాన్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఆ స్వర్ణముతో భవన నిర్మాణాన్ని కైలాసంలో ప్రారంభిస్తాడు. భవన నిర్మాణం అయిపోయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు గృహప్రవేశ పూజను ఆరంభిస్తారు. పూజ అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడైన దశకంఠుడికి దానం ఇవ్వాలి అని అడిగితే నాకు ఏమీ వద్దు అని అంటాడు. అయినా పార్వతీదేవి అడుగుతాది, ఏమైనా కోరుకో మేమిస్తాము అని. దశకంఠుడు ఆలోచిస్తాడు, ఈ భవనాన్ని కోరుకుంటే మహాదేవ్ నాతో పాటే ఉంటాడు, అందుకు భవనాన్ని కోరతాడు. దశకంఠుడికి దానంగా భవనాన్ని ఇచ్చే ఒప్పుకుంటారు. కానీ మహాదేవుడు ఏమంటాడంటే, మేము దానంగా ఇచ్చింది భవనం అందుకు దశకంఠుడు బాధతో వెళ్ళిపోతాడు భవనంతో. శివుడు ఇదంటాడు, నా పరమ భక్తుడైన దశకంఠుడికి ఇది అర్థం కాలేదు. కైలాసంలో మాయామోహాలు అంతమవుతాయి, ఇంకా అక్కడే భవనాన్ని నిర్మించాలి అని అనుకున్నాడు.